హే గైస్, జేపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఆల్గో ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించి ఒకసారి మాట్లాడదాం. సో దానికంటే ముందుగా మనం చార్ట్ను ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి వెంటనే మరలా రివర్సల్ తీసుకుంది. అక్కడి నుంచి మరలా అప్ సైడ్కి మూవ్ అయింది. అగైన్ మరలా డౌన్ సైడ్కి వచ్చేసింది. మరలా నియర్లీ మనకి ఓపెనింగ్కి దగ్గరగానే క్లోజ్ అయింది. సో కొంచెం వోల్టైల్గానే మూవ్ అయింది. ఫస్ట్ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి కిందకు వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ కూడా పైకి వెళ్ళిపోయింది. సో ఈ వోల్టైల్ మార్కెట్లో మనకి మన ఆల్గోరిథం ఎలా వర్క్ చేసిన దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో నేను పొజిషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈరోజు మనకి ఎంటీఎం 15,700, అలాగే పిఎన్ఎల్ 18,980 రూపీస్ ఉంది. బట్ దీంట్లో చిన్న మిస్టేక్ ఉందన్నమాట, అది నేను మీకు చూపిస్తాను. సో నిన్న ఎండ్ ఆఫ్ ద డే టైంలో మనం ఏం చేస్తామంటే మన నిన్న మనకి స్ట్రాడిల్ అయింది. ఆ స్ట్రాడిల్ని ఎగ్జిట్ చేసి మరలా స్ట్రాంగిల్లోకి వచ్చాము. స్ట్రాంగిల్లోకి వచ్చినప్పుడు ఈ ఫ్లాట్ రేట్లో ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే యావరేజ్ ప్రైస్ని తీసుకొస్తారు. సో అందువల్ల మనకి కొంచెం ప్రాఫిట్ అనేది వేరీ అవుతుంటుంది నిన్నటి పొజిషన్స్లో. సో నేను అందుకోసమే ఇక్కడ నిన్నటి ఆర్డర్ బుక్ అయితే ఇది. ఓకే, సో నిన్నటి ఆర్డర్ బుక్ ఇది 20th 11 అంటే నవంబర్ 20th డే మనం చేసిన ఆర్డర్స్ అనమాట. లాస్ట్లో మనం ఈ 3 ఆర్డర్స్ని క్రియేట్ చేసాం 14:35 అప్పుడు. ఇది మన స్ట్రాంగిల్ అనమాట, ఎండ్ ఆఫ్ ద డే స్ట్రాంగిల్. దీన్ని బట్టి మనం ఈరోజు మార్నింగ్ ఎక్కడ ఎగ్జిట్ అయ్యామో దానికి ప్రాఫిట్ అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ రెండు పొజిషన్స్కి 44,400, 43,000 పీఈని మనం తీసుకున్నాం అనమాట. సో దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ మనం కానీ గమనిస్తే ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడే అది ప్రాఫిట్ బుక్ చేసింది. సో ఇక్కడ వచ్చేసి మనకి 43,000 మనకి 10.35 పైసలు ఎగ్జిట్ అయ్యాము. 35 మైనస్ ఇక్కడ మనం దాన్ని ఎప్పుడు సెల్ చేసాము, 22 రూపీస్లో సెల్ చేసాం. ఓకే, 22 రూపీస్ మైనస్ 22 రూపీస్ని తీసుకుంటే మనకి 11.65 పైసా వచ్చింది. ఇంటూ 390 క్వాంటిటీ వేస్తే మనకి నియర్లీ 4,543 రూపీస్ అట్లా వస్తుంది. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇది కొంచెం వేరీ అయి ఉంటుంది అనమాట. ఈ పొజిషన్స్లో మనకి 43,000లో గమనిస్తే మనకి 5,500 కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఈ బిట్ వేరీ అయితే మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, 44,000 తర్వాత మనకి ఉన్నది ఏంటి, 44,400 సిఈ. ఓకే, దాన్ని వచ్చేసి మనం 25 రూపీస్లో సెల్ చేసాము నిన్న. అది ఈరోజు మనం ఎగ్జిట్ అయ్యే టైంకి ఫస్ట్ మనం ఇక్కడ ఈ లెవెల్లో ఎగ్జిట్ అయ్యాము, 12 రూపీస్లో ఎగ్జిట్ అయ్యాము, 12.35 పైసాలో. సో ఒకసారి దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనం 25 రూపీస్లో మనం నిన్న దీని ఆర్డర్లో అయితే ప్లేస్ చేసాం, మైనస్ 12.30 పైసాలో మనం క్లోజ్ చేసాం ఈ ఆర్డర్ని. సో ఇక్కడ ఒక 12 రూపీస్ మనకు వచ్చింది ఇంటూ 390 క్వాంటిటీ. ఓకే, 4,953 రూపీసు. బట్ ఇక్కడ మనకి దీంట్లో మనకి 4,680 రూపీస్ ఉంది. ఓకే, సో ఇది మొత్తం మనం ఈ రిమైనింగ్ ఈ పొజిషన్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఈ పొజిషన్స్ అన్నిటివి కూడా ఈ రోజుటివి అనమాట, నిన్నటివి కాదు. కాబట్టి మనకి డిఫరెన్స్ ఎక్కువ ఏం కనిపించదు. ఓకే, సో ఈ రెండింటి డిఫరెన్స్ తీసేస్తే మనకి నియర్లీ ఈరోజు మనకి ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్లస్ ప్రీవియస్ది 4,543 రూపీస్ ప్లస్ ఇదొక 2,067 ప్లస్ 3,075 ప్లస్ 924 మైనస్ 897 ఉంది, 897. నెక్స్ట్ మైనస్ 408 ఉంది ఇక్కడ, 408. నెక్స్ట్ ప్లస్ 3,756. ఓకే, సో 18,300 రూపీస్ అనేది ఈరోజు మనం బుక్ చేసాము. ఇప్పుడు మనకు కనిపిస్తున్న దాంట్లో మనకు ఒక 400 రూపీస్ 500 రూపీస్ మనకి డిఫరెన్స్ అయితే ఉంది, బికాస్ ఆఫ్ దిస్ రాంగ్ క్యాలిక్యులేషన్ అనమాట. మనకి అంటే మనం చేసిన తప్పు కాదు, ఫ్లాట్ రేట్లో ఇది ఆ సేమ్ స్ట్రైక్ ప్రైస్ మీద ట్రేడ్ చేసినప్పుడు ప్రీవియస్గా మనం క్లోజ్ చేసిన ప్రైస్, యావరేజ్ క్లోజింగ్ ప్రైస్ని తీసుకొని వస్తున్నారు. అందువల్ల మనం అందుకే ఆర్డర్ బుక్లోకి వెళ్ళి క్యాలిక్యులేట్ చేసుకొని కరెక్ట్గా నేను పిఎన్ఎల్ చూపిస్తున్నాను. ఓకే,
18,300 రూపీస్ మనం ఈరోజు అయితే బుక్ చేస్తాం అనమాట. సో నిన్న మనం క్లోజ్ చేసే టైంకి మనకి మన ఆల్గోలో మనకు ఒక -3,000 రూపీస్ లాస్ అయితే ఉండింది. సో అది క్లోజ్ అయింది ఈరోజు. నియర్లీ మనకి 15,000 దాకా ఈరోజు మనకి ప్రాఫిట్ అయితే బుక్ చేస్తున్నాం. ఓవరాల్గా ఈరోజు పెర్ఫార్మెన్స్ చూసుకుంటే 18,300 రూపీస్ మనకి ప్రాఫిట్ అనమాట. ఓకే, ఏ రోజుకి ఆ రోజు నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఓకే, సో మన అల్గారిథం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని మీకు కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఇది క్రియేట్ చేస్తాం అనమాట. ప్రతిరోజు P&L వీడియో అనేది అప్డేట్ చేస్తున్నాము. సో అల్గారిథంకి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు కార్డ్స్లో కానీ లేకపోతే ప్లేలిస్ట్లో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీకు అంతా ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.